పుణ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. సకల మానవాళి రక్షణార్థం శిలోబలి యాగం నర్పించినటువంటి, రక్తతర్పణం చేసి మనందరినీ కూడా దేవునికి ప్రీతిపాత్రని బిడ్డలుగా చేసినటువంటి రక్షణ బలి యాగాన్ని ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుని ఉన్నాం. ఆ ప్రార్థనాపూర్వకమైన ధ్యానాంశంలో ఈ దినమంతా కూడా మనం గడిపాం. రేపటి విజయ మహోత్సవానికి, పునరుత్థాన వరభాగ్యానికి మనం ప్రార్థనాపూర్వకంగా తయారవుతూ ఉన్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తండ్రి దేవుని యొక్క ప్రణాళికలో తన కుమారుడైన క్రీస్తు రక్షకుని మానవుల మధ్యకు పంపించెను అనేటువంటి ఈ గొప్ప పరమరహస్యాన్ని, విశ్వాస సత్యాన్ని ప్రబోధించేటువంటి అగస్టిన్ గారి యొక్క బోధనలో ఒక చక్కని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి దేవునికి పాపము లేని ఓ కుమారుడు ఉన్నాడు, కానీ శ్రమలు లేని కుమారుడు లేడు అని అగస్టిన్ గారు చెప్తున్నారు. తండ్రి దేవునికి పాపము లేని ఒక కుమారుడు ఉన్నాడు, కానీ శ్రమలు లేని కుమారుడు లేడు అని. గాడ్ హ్యాడ్ వన్ సన్ ఆన్ ఎర్త్ వితౌట్ సిన్, బట్ నెవర్ వన్ వితౌట్ సఫరింగ్. గాడ్ హ్యాడ్ వన్ సన్ ఆన్ ఎర్త్ వితౌట్ సిన్, బట్ నెవర్ వన్ వితౌట్ సఫరింగ్. పాపము సోకనటువంటి, పాప కలంకము లేనటువంటి దైవ కుమారుడైన క్రీస్తుని మనం చూస్తున్నాం, కానీ మానవ జీవితంలో ఉండేటువంటి శ్రమలు, కష్టాలు, సిలువ బాధలు లేనటువంటి క్రీస్తుని మనం చూడటం లేదు. తండ్రి దేవుని యొక్క ప్రణాళికలో పాపము లేనటువంటి ఓ కుమారుని క్రీస్తుని చూస్తున్నాం, కానీ తండ్రి దేవుని యొక్క ప్రణాళికలో శిలువ శ్రమలు లేనటువంటి క్రీస్తుని మనం చూడటం లేదు. క్రీస్తు అనగానే ఆయన యొక్క శిలువ స్వరూపము మూర్తీభవిస్తుంది. క్రీస్తు అనే పదం వాడగానే క్రీస్తుని గురించి ఇసుమంత ఆలకించిన ఏ వ్యక్తి అయినా సరే శిలువ మీద మరణించినటువంటి క్రీస్తుని మాత్రమే ప్రతిరూపంగా తన కళ్ళ ముందు తీసుకుంటాడు. తర్వాత ఇతరత్ర ఎన్నో ఆకట్టుకునేటువంటి క్రీస్తు ప్రతిరూపాలు భక్తుల జీవితాల్లోనూ, క్రైస్తవేతరుల జీవితాల్లో మనం చూస్తున్నాం. ఓ మంచి కాపరిగా మనం ఆయన అభివర్ణిస్తూ ఉంటాం. మంచి కాపరిగా ఆ యొక్క మూర్తీభవించినటువంటి ఆ పిక్చర్ క్రీస్తుని ఆలోచించవచ్చు. కానీ ప్రథమముగా క్రీస్తు అనేసరికి వచ్చినప్పుడు గుర్తుకు వచ్చేది క్రైస్తవులైన మనకైనా ఇతర వ్యక్తులకైనా సరే, క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా సరే శిలువ మీద మరణించిన క్రీస్తుని వైపే దృష్టి వెళ్తూ ఉంది. అంటే ఆ శిలువ శ్రమ బాధలని మనందరి రక్షణ కోసం ఆయన తన భుజాల మీద వేసుకున్నాడు. తనకు వ్యక్తిగతంగా పాపము సోకకుండానే పాప భారాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. మనందరి యొక్క పాప భారాన్ని తన భుజాల మీద వేసుకుని శిలువ బలి యాగాన్ని క్రీస్తు సాగించాడు. మన శ్రమలలో చెయ్యి విడవనటువంటి ఒక ధైర్యాన్ని క్రీస్తు మనకు చెప్తూ ఉన్నాడు. అటువంటి శ్రమలలో నేను మీతో ఎల్లప్పుడూ ఉన్నాననే ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఒక పుణ్య చరిత్రాలు సెయింట్ మెడలెన్ సోఫే అనేటువంటి ఆమె ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇనుమును పుట్టములో వేసి అగ్నిలో వేసి పరీక్షించినట్లనే మన శ్రమల జీవనములో మన ఆత్మదేవుడు ఆశించిన రీతిలో మనలను ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారని. ఇనుముని
మనం పుటములో వేసి అగ్నిలో వేసి పరీక్షించినట్లుగానే మన శ్రమల జీవనములో మన ఆత్మదేవుడు ఆశించినటువంటి రీతిలో మనం సిద్ధం చేయబోతున్నారు. అంటే మనం ఆ యొక్క శ్రమ బాధలలో కూడా దేవుని సహాయంతో ముందుకు వెళ్ళినటువంటి అనేక ఉదాహరణలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోను క్రీస్తుని యొక్క ప్రతిరూపాలుగా క్రైస్తవ సంఘ జీవనములోను సాక్షులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ఒక ఉన్నతమైనటువంటి చిహ్నము, గుర్తు క్రీస్తుని యొక్క శిలువ మరణము. యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఈ శ్రమల జీవనాన్ని గురించి ఈ భక్తుడు వివరిస్తూ ఉంటాడు. 7వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, మానవ జీవితం యుద్ధమున నిరంతరము పోరాడునటువంటిది, నిర్బంధముగా పోరాడునటువంటిది. అంటే నిరంతరము మానవ జీవితంలో ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది, పోరాటం సాగుతూనే ఉంది. అది లోకావేశలతో కావచ్చు, శారీరకమైన వ్యామోహాలతో కావచ్చు, ఇతరత్రా ఏర్పరచుకున్నటువంటి వ్యామోహ బంధాలు, వాటి నుంచి వైదొలగి బయటికి వచ్చేటువంటి పరిస్థితే కావచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో ఈ మానవ జీవితం యుద్ధంలో పోరాడుతున్నటువంటి ఒక జీవితంలాగా సుస్పష్టంగా కనబడుతుంది అన్నారు. 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, బానిస నీడ కొరకు తప్పించినట్లుగా నా జీవితంలో నేను శ్రమపడుతూ ఉన్నానని. ఎండలో కష్టపడేటువంటి ఓ శ్రామికుడు, మరి ముఖ్యంగా బానిసలని ఎండలో మరి ఎల్లప్పుడూ కూడా రోజంతా కూడా ఆ ఎండలో పని చేస్తూ ఉంటారు. వాళ్ళు నీడలోకి వచ్చి ఉండడానికి కూడా అనుమతి ఇవ్వరు. సో నీడ కొరకు తప్పించినట్లుగా బానిస తన యొక్క శ్రమలో, తన యొక్క కష్టములో నీడ కొరకు తప్పించినట్లుగా నా జీవితంలో కూడా నేను తప్పిస్తూ ఉన్నాను అంటాడు. 3వ వచనంలో చూసినట్లయితే, ఎట్టి ఆశలు లేకుండానే నేను నెలలు గడిపి తిని, విచారముతో రాత్రుళ్ళు వెళ్ళబుచ్చి తిని అని వివరిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఈ కష్టములో, శ్రమలలో, వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు, యోబు వలె వ్యాధి బాధల్లో ఉండేటప్పుడు మరి గంటలు లెక్కబెట్టుకుంటూ ఉంటారు, రోజులు లెక్కబెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఆ యొక్క వ్యాధి బాధల్లో ఉన్నటువంటి జీవితాలు ఉన్నాయి అన్నట్టుగా ఉదాహరణగా ఈ యోబును మనం చూస్తున్నాం. ఆయన అంటూ ఉన్నాడు, ఇట్టి ఆశ లేకుండానే, అంటే మళ్ళా క్రొత్త జీవితం చిగురిస్తుందా, ఈ కష్టాలు గట్టె ఎక్కుతాయా, ఈ అనారోగ్యం నుంచి బయటపడతానా, ఈ వ్యాధి బాధ నుంచి విముక్తి ఉందా అనేటువంటి ఒక ప్రశ్నార్థకంతోనే, నిరాశతోనే, ఎట్టి ఆశలు లేకుండానే నేను నెలలు గడుపుతూనే ఉన్నాను. అయితే ఈ విచారంతో, ఈ బాధతో ఉండేటువంటి ఆ వ్యక్తులకు ఇక్కడ యోబు అన్నట్టుగానే ఏదో విధంగా దినమంతా కూడా గడిచిపోతుంది. చుట్టూ ఉన్న నలుగురు మనుషుల వలన, మాట్లాడడం వలన, ఎవరో కనబడటం వల్ల ఆ వెలుగులో, ఆ దినచర్యలో అలా వెళ్ళిపోతుంది. కానీ రాత్రి అయ్యేసరికి విచారముతో నేను ఎన్నో రాత్రులు వెళ్ళబుచ్చి తిని. తర్వాత 4వ వచనంలో అంటాడు, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు పగలవుతుందా, నేను పరుండునను పగలెప్పుడు వచ్చునా అని అనుకొనుచు ఎదురు చూస్తూ ఉన్నానని. ఒక అతి సాధారణ జీవితంలో శ్రమ బాధలలో, వ్యాధి బాధలతో నిరంతర పోరాటం చేసే వ్యక్తి యొక్క జీవిత అనుభవాన్ని ఈ భక్తుడైనటువంటి యోబు ఇలా తన గ్రంథంలో వివరిస్తూనే ఉన్నాడు. తద్వారా అనేక మందికి ఒక ఊరట వాక్యాన్ని, ఓ ధైర్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకిస్తుంది. యోబుని యొక్క జీవితమే కావచ్చు, క్రీస్తుని యొక్క శ్రమపాట్ల జీవితమే కావచ్చు, ఈ వాక్యాలు మనం ఆలకిస్తూ ఉండేటప్పుడు ఈ శ్రమ జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాము. ఈ శ్రమ జీవనంలో నుంచి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. వీటన్నిటి నుంచి కూడా ప్రభువు మనల్ని గట్టెక్కించడానికి, మనల్ని ఒడ్డునకు చేర్చడానికి, ఆ యొక్క రక్షణ విజయాన్ని మనకి ఇవ్వటానికి
ఆయనే స్వయంగా పడుతూ లేస్తూ రాళ్లబాటలో ముళ్ళబాటలో నడుస్తూ భారమేంటో ఆ యొక్క బరువేంటో ఆ యొక్క సిలువను తన భుజాల మీద వేసుకొని కొరడా దెబ్బలు భరిస్తూ ఒళ్ళంతా కూడా ఆ కొరడా దెబ్బలకు రక్తసిక్తమైన ఆ యొక్క దేహం క్షీణించిపోతూ ఉండగా, నీరసించిపోతూ ఉండగా, నడటానికి శక్తి లేక ఆయన సాగించినటువంటి ఆ కలువరి బలి యాగాన్ని, శిలువ యాగాన్ని పరిపూర్ణంగా మన కళ్ళకద్దినట్టు ఈరోజంతా మనం ధ్యానిస్తూనే ఉన్నాం. మరి అటువంటి శ్రమబాధలలో మనకు తోడుగా ఉన్నటువంటి ఆ క్రీస్తుని యొక్క ఉదాహరణ మనకు ఆత్మప్రేరణ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆత్మశక్తిని ఇస్తుంది. వీటన్నిటిని కూడా భరించే శక్తిని ఇవ్వమని మనం ప్రార్థిస్తూ ఉండాలి. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. దేవా పరలోకమును తెరచినావా, దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేతమమ్ము, కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేతమమ్ము, కడిగి పావన పరచినావా. దేవా కడకు బూరతో రానయున్నావా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. మనందరి రక్షణార్థం తండ్రి దేవుడు పంపిన కుమారుడుగా, లోకరక్షకుడుగా వచ్చిన ప్రభు క్రీస్తు రక్షకుడు, పాపము సోకనటువంటి తండ్రి దేవుని ప్రియకుమారుడు. కానీ పాప భారాన్ని, శిలువ శ్రమను తన భుజాల మీద వేసుకొని మోసినటువంటి మనందరి రక్షకుడు. కావున మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, అనేక ప్రశ్నలు మన జీవితాల్లో వచ్చినప్పుడు, ప్రశ్నార్థకమైనటువంటి జీవితం అయ్యేటప్పుడు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు అని మనిషి నిరాశ నిస్తేజంలోనికి వెళ్ళేటప్పుడు యోబు కూడా ప్రశ్నించాడు.
యోబు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. నేను నెలలు ఈ విధంగా నిరాశతో గడిపితిని అంటూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఉన్నటువంటి యొక్క ప్రశ్నకు మరి ఎందుకు ప్రభువా ఈ కష్టాలు బాధలని భక్తుడు పోరాటం చేస్తూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు ప్రభునితో. అయితే ప్రభుని మనకి ఇచ్చేటువంటి మాట సమాధానం ఏమిటంటే, ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి నేను నిన్ను గట్టెక్కిస్తాను అనేటువంటిది కాదు. నాట్ టు స్పేర్ us ఫ్రమ్ దీస్ డిఫికల్ట్ టైమ్స్. కానీ ఈ కష్టాలలో ఆయన మనలో ఉంటున్నాడని, మనతో ఉంటున్నాడని క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ ఉదాహరణను చూపించాడు. మన భారాన్ని, మన కష్టాన్ని, మన బరువుని తన భుజాల మీద వేసుకుని మోసిన ఆ క్రీస్తు మీ కష్టాలలో నేను మీలో ఉన్నాను, నేను నీతో ఉన్నాను, పర్వాలేదు ముందుకు పద, నీ బరువును మోసుకుంటూ, నీ భారాన్ని మోసుకుంటూ నీ జీవితయానంలో నీవు ప్రయాణాన్ని ముందుకు సాగించు అనేటువంటి ధైర్యాన్ని మనకిస్తూ ఉన్నాడు, ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, మనను నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే యోబు తర్వాత జీవిత దశలో అంటాడు, 42వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్ను కనుగొంటిని, నిన్నెరిగి తిని, కానీ ఇప్పుడు నా కనులతో నిన్ను చూచితిని అంటాడు. ఏదో వాక్యాన్ని ఆలకించిన దాన్ని బట్టి, ఇతరులు చెప్పిన దాన్ని బట్టి, స్వరాన్ని బట్టి గతంలో నేను నీ గురించి ఎరిగి ఉన్నాను, తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ శ్రమ బాధలన్నింటినీ కూడా దాటుకొని వచ్చిన తర్వాత, ఈ శ్రమల పాత్రను నేను కూడా పానం చేసిన తర్వాత, ఈ కష్టాలను నేను దేవునితో ఏకమైన తర్వాత కనులారా ఈ దైవ అనుభవాన్ని అంతరంగికంగా నేను అనుభవించగలిగాను, కనులారా నేను చూచితిని అంటాడు. కాబట్టి జీవితంలో ముందుకు వచ్చిన వాళ్ళు, పై స్థాయిలోనికి వెళ్ళిన వాళ్ళు, అభివృద్ధిలోనికి వెళ్ళినటువంటి వారు, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, మానవపరంగా మనం చూసినట్లయితే ఈ జీవితంలో ఈ అందమైన వ్యక్తులు, ఆనందదాయకమైనటువంటి వ్యక్తులు, అందం అంటే ఇక్కడ పరిపూర్ణమైన ఆనందం, ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు అని మనం నిశ్చితంగా పరిశీలించి చూసినట్లయితే వీరు ఓటమిని చవిచూచినటువంటి వాళ్ళు, డిఫీట్. వీళ్ళు బాధలని భరించినటువంటి వాళ్ళు, సఫరింగ్స్. వీళ్ళు అనేక విధాలుగా నష్టపోయినటువంటి వాళ్ళు, లాస్. అనేక యుద్ధాలు, పోరాటాలు చేసినటువంటి వాళ్ళు, స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. ఇవన్నీ కూడా భరిస్తూ వెళ్ళినటువంటి వాళ్ళే, వీటన్నిటిని కూడా సాధించుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళే, ఓటమిలో పడిలేస్తూ మరలా విజయపదం వైపు అడుగులు వేసుకొని ప్రయాణం సాగించినటువంటి వాళ్ళే. అనేక శ్రమలు, బాధలు, సఫరింగ్స్, అనేక విధాలుగా శారీరకంగా, అనారోగ్యంగా, ఆర్థికంగా అనేక బాధలు, ఇబ్బందులు పడినటువంటి వాటిలే వాటి నుంచి దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం. వివిధ రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళు తమ ప్రయత్నాల్లో, వివిధ రకాలుగా సమాజంతో, ఇతరులతో, అనేక పరిస్థితులతో, జీవన పరిస్థితుల్లో యుద్ధం, పోరాటం చేసినటువంటి వాళ్ళు, వీటన్నిటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళే దే ఫౌండ్ దేర్ వే అవుట్ ఆఫ్ ద డెప్త్స్ అంటాడు. ఆ ఊబులో నుంచి బయటికి వచ్చేటువంటి మార్గాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు గ్రహించారు, బయటికి రాగలిగారు, ప్రయాణం చేయగలిగారు, ముందుకు వెళ్ళారు. ఆ శక్తిని, ఆ బలాన్ని తాము చూస్తున్నటువంటి ఆ క్రీస్తు నుంచి వీళ్ళు పొందినటువంటి వాళ్ళు, పడుతూ లేస్తూ వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని సాగించినటువంటి క్రీస్తు తమ కళ్ళ ముందు ఒక ప్రోత్సాహంగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా, ఒక స్థైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా, చెయ్యి పట్టి లేపి ముందుకు నడిపించే వ్యక్తిగా తన కళ్ళ ముందు కనిపించేటప్పుడు అవుట్ ఆఫ్ ద డెప్త్స్, ఆ యొక్క ఊబులో నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఆ ఊబు నుంచి, ఆ గోతు నుంచి బయటకు వచ్చి మార్గాన్ని కనుగొని వెళ్ళినటువంటి వాళ్ళే జీవితంలో ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క ఆనందాన్ని పరిపూర్తిగా పొందినటువంటి వాళ్ళు. వీరు
ఇతరుల యొక్క శ్రమ బాధలలో స్పందించే వ్యక్తులు. వీళ్ళు ఇతరులు కష్టపడినప్పుడు, కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేసి పొగుడుతూ వెన్నుతట్టి ముందుకు నడిపించిన వ్యక్తులు. ఇతరుల యొక్క కష్టాలలో, వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్లో, వాళ్ళ యొక్క అపజయాలలో వాళ్ళని అర్థం చేసుకున్న వ్యక్తులు. ఇతరుల పట్ల జాలి దయ చూపించే వ్యక్తులు వీళ్ళే. ఇతరుల పట్ల మృదు స్వభావంతో స్పందించగలిగిన వాళ్ళు వీళ్ళే. అందుకనే వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. శ్రమల పాత్రను పానం చేసినటువంటి వాళ్ళే జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళు అప్పటికప్పుడు అకస్మాత్తుగా కానీ లేదా జన్మతహా కానీ వాళ్ళు గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు కాదు. జీవిత కష్టాలలో వాటన్నింటినీ కూడా గట్టెక్కి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. అటువంటి వ్యక్తులలో ప్రథముడుగా క్రీస్తు తను తాను చూపించుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిగా తండ్రి దేవుడు క్రీస్తుని మన మధ్యకు పంపాడు. పాపము సోకున్నటువంటి, కళంకము లేనటువంటి ఒక పవిత్రమూర్తిని ఇచ్చాడు. కానీ కష్టనష్టాలు లేనటువంటి, శ్రమల పాత్రను పాలన చేయనటువంటి, మృదువుగా కాపాడినటువంటి ఒక వ్యక్తిని మనకి ఇవ్వటం లేదు. ఒక సున్నితమైన వ్యక్తిని మనకి ఇవ్వటం లేదు. ఒక మృదువైనటువంటి వ్యక్తిని మనకి ఇవ్వటం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, మానవునికి అసాధ్యమైనటువంటి ఆ శ్రమ బాధలన్నిటినీ కూడా ఆయన భరించి మన పట్ల సాధు స్వభావాన్ని కలిగి ఉండి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని క్షమించి అర్థించి ప్రార్థించినటువంటి ఆ మాతృ ప్రేమతోనూ, ఆ మృదు స్వభావంతోనూ, క్షమించే తత్వంతోనూ ఉన్నటువంటి క్రీస్తు స్వరూపాన్ని, రూపాన్ని మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన మహనీయుడయ్యాడు. సకల మానవాళికి ఒక రక్షకుడు మాత్రమే కాదు, ఒక మహోన్నత వ్యక్తి అయ్యాడు, ఒక ఆదర్శ వ్యక్తి అయ్యాడు. కాలానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క ప్రేమ త్యాగానికి, ప్రేమ బలియాగానికి మంత్రముగ్ధులై, దాసోహులై ఆయన ఆరాధించి ఆయనకు చేతులెత్తి ముఖ్య స్థాయికి వెళ్తూ ఉన్నారు. అంతటి మహోన్నత వ్యక్తిని మనం క్రీస్తులో చూస్తూ ఉన్నాము. అటువంటి వ్యక్తిగా, క్రీస్తుని మనలో వసించే వ్యక్తిగా తండ్రి దేవుడు పంపించి ఉన్నాడు. అట్టి కుమారుని మన మధ్య జీవించేటట్లు ఆయన చేశాడు. అట్టి కుమారుని మన కళ్ళ ముందు మరణించే వ్యక్తిగా, మరణానికి దాసోహమైన వ్యక్తిగా చూపించాడు. కానీ ఆయన ఆ మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడయ్యాడు, లేచాడు. కారణం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో భక్త పౌలు 2వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, రిక్తుని చేసుకున్నాడు కాబట్టి, సర్వం శూన్యం చేసుకున్నాడు కాబట్టి, దిగంబరుని చేసుకున్నాడు కాబట్టి, ఇక నాకు ఏమీ లేదు అన్న స్థాయిలోనికి ఆయన దిగజారినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళటానికి వినమ్రుడై, వినయుడై అటువంటి శిలువ బలి యాగాన్ని అర్పించాడు. కాబట్టి దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. ఎంతటి అత్యున్నత స్థానానికి లేవనెత్తాడంటే, ప్రతి నాలుక ఆయన్ను కీర్తించే రీతిలో, ఆయన స్తుతించే రీతిలో, ఆయన ఆరాధించే రీతిలో, ప్రతి మోకాళ్ళు ఆయన ముందు మోకాళ్ళు వంచి ఆరాధించే స్థాయిలోనికి ఆయన తీసుకుని వెళ్ళాడు. అట్టి శిలువ మరణాన్ని బట్టి ఆయన మహనీయుడయ్యాడు, మహోన్నత వ్యక్తి అయ్యాడు, దైవత్వ సంపూర్ణుడయ్యాడు. మనందరికీ కూడా దైవవరాలను ఇచ్చేటువంటి రక్షకుడు, రక్షణ సాధకుడు, ఇందు నిమిత్తమై రక్షకుడుగా, యేసుగా మన మధ్య జన్మించి, జీవించి, మరణించిన యేసు రక్షకుడయ్యాడు. పాపాన్ని విడిచిపెట్టి శ్రమబాధల్లో నుంచి మనం వెళ్తూ, పాపాన్ని విడిచిపెట్టడానికి మనం శ్రమబాధను పడుతూ క్రీస్తుతో మన యొక్క ప్రయాణాన్ని సాగించుదాం, ప్రార్థించుదాం. ప్రత్యేక విధంగా క్రీస్తుని యొక్క శ్రమబాటును ధ్యానిస్తూ ఆయన యొక్క రక్షణ విజయ మహోత్సవాన్ని, పాపమును, సైతానుని, సమాధిని, మరణమును, మృత్యువును, మన్నపు సంఖ్యలను త్రించి ఉత్థానుడైనటువంటి ఆ యొక్క క్రీస్తుని యొక్క వరభాగ్యాన్ని నోచుకోవటానికి, ఆయనతో ఆ యొక్క ఆనందాన్ని మనం చవి చూడటానికి, నా కోసం ఈ లోకానికి వచ్చిన ప్రభువా, నా కోసం ఈ యొక్క శ్రమబాధను అనుభవించిన ప్రభువా, నేను కూడా నా అనుదిన జీవన శిలువను ఎత్తుకొని ఈ లోకాన్ని, శరీరాన్ని, ఈ లోక వ్యామోహాలను ఎదుర్కోవడంలో భక్తయోబు అన్నట్టుగానే
ఆ పోరాటాన్ని నేను కూడా చేస్తూ నేను నిన్ను కన్నులారా గాంచే ఈ యొక్క అనుభవంలోనికి, నీలో జీవించగలిగే అనుభవంలోనికి, నీతో కలిసి జీవించే అనుభవంలోనికి, నేను రాళ్ల మీద ముళ్ళ మీద నడవలసిన సందర్భంలో ఇనుప చెప్పులనిచ్చి తీసుకెళ్లే వ్యక్తివి నువ్వని, ఇంకా అవసరమైతే నీ భుజాల మీద తోసుకుని వెళ్ళేటువంటి వ్యక్తివి నీవు నాకు తోడుగా ఉన్నావని ధైర్యంతో నా యొక్క అనుదిన జీవనశైలిని ఎత్తుకొని నిన్ను వెంబడించే వ్యక్తిగా, నీ వైపుకు ఆకర్షితుడనే వ్యక్తిగా, నీతో కలిసి ప్రయాణం చేయగలిగే వ్యక్తిగా నన్ను దీవించమని, మా కొరకు మరణించిన యేసు రక్షకుడా, నన్నును, మా కుటుంబాలను, మా సంఘాన్ని, సకల మానవాళిని నీ శిలువ రక్షణ బలియాగం చేత దీవించి రక్షించమని ప్రభువా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము, అర్థిస్తూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యూ. రేపటి రోజున ఈ ధ్యానాంశంలో ఆఖరి ధ్యానాంశంతో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.